సంపూర్ణంగా ఆయుష్ను పెంచడంలో దీన్ని మించినటువంటి మూలికే లేదు. ఇది ఎంత చెప్పినా దీని తక్కువే దీని విధానము. ఇది ఆకు వచ్చేసి ఇలా చూడండి, మన బొటవనిల ఆకారం కలిగి ఉంటుంది ఆకు. ఇది గరుకుదని ఉంటుంది ఆకు అనేది. మీరు చూసేటువంటి పునర్నవ కాదు. దీని యొక్క విధానం ఇక్కడ విత్తనాలు చూడండి, ఇక్కడ ఇట్లా గుత్తుల మాడలు వస్తాయి, ఇట్లా గుత్తులే వస్తాయి ఇట్లా. ఇది మొత్తము తెలుపు వర్ణం కలిగి ఉంటుంది కాడ మొత్తము. వెనకాల ఈ విధంగా ఉంటుంది. ఇది కారము, చేదు, వగరు రుచులు కలిగింది. ఇది గనక చర్మ వ్యాధులకు గనక మనము ఈ ఆకు దంచి పైన రాస్తే చర్మం పైన కొద్దిసేపు ఇది మంట మండుతుంది, కొరికినట్టు అవుతుంది. చీమలు కదా కొరికినట్టు అవుతుంది. చర్మ వ్యాధులు కూడా పూర్తిగా హరించిపోతాయి. మరి ఇది ఇలా చూడండి, ఒకే చెట్టు ఎంత పెద్దగా వచ్చింది ఇట్లా. ఇదంతా ఒకటే చెట్టు. ఇది నమిలితే అలాంటి కారం వగరు చేదుగా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ తెల్లగా వస్తుంది ఇట్లా. ఈ పూత అనేది కూడా చిన్నగా తెల్లగా వస్తుంది. అంటే ఒక్కొక్క గుత్తిలా చాలా విత్తనాలు అంటే వస్తాయి. ఇట్లా పూత అంటే గుత్తి సైజు పెరుగుతుంటాయి. ఇట్లా ఈ విత్తనాలు అనేవి ముదురుతున్నాయి ఇక్కడ. మరి ఈ విధంగా మనకు చాలా శక్తివంతమైనది ఇది. మరి చూస్తే వెనక సైడ్ పూర్తి తెలుపు వర్ణం కలిగి ఉంటుంది. మీకు ఇటు సైడ్ చూస్తే ఆకుకూర ఏ విధంగా ఉంటుందో పచ్చగా కనపడుతుంది. మరి దీనిపైన ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే, ఇది ఇలా చూడండి, ఒక చిన్న కొమ్మ మనకు ఇంత మాత్రము సరిపోతుంది. రోజు ఇంత ముక్కను తీసుకొని కచ్చపచ్చ తిద్దుకొట్టి 2 కప్పుల వాటర్ పోసి 1 కప్పు వచ్చు వరకు మరిగించి ఈ విధంగా ఉదయం సాయంత్రం గనక తాగినట్టయితే మీకు కిడ్నీ సమస్య అనేది క్రమక్రమంగా అది తగ్గిపోతుంది. కిడ్నీ యథావిధిగా పనిచేయడం మొదలవుతుంది. అంటే కిడ్నీ మెకానిజం ఫంక్షన్ అనేది ఆగిపోయిన ఫంక్షన్ తిరిగి మళ్ళీ వృద్ధి చెందుతుంది. కిడ్నీ సైజు కూడా దినదినం పెరుగుతుంది. అయితే కిడ్నీ సైజ్ తగ్గిన వారు ఏం చేయాలంటే, దీని యొక్క సమూల చూర్ణము, పల్లిరిగాయలు, మనకు దేశీ పల్లిరిగాయలు దొరుకుతాయి లోకలి. ఆ లోకల్ పల్లిరిగాయలు, వరుణ చెట్టు అంటే ఉలిమిడి పట్ట అని దొరుకుతుంది. ఆ ఉలిమిడి పట్ట ఏది 100 గ్రాముల మోతాదు తీసుకొని పౌడర్లు చేసుకొని అన్ని కలుపుకొని ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా, ఉదయం నానబెట్టి సాయంత్రం మరిగించుకోవాలి. 200 ml ½ లీటర్ వాటర్ పోసి 100 ml వరకు మరిగించి దాన్ని వడగట్టుకొని చల్లారిన తర్వాత ఇట్లా తాగాలి. ఉదయం నానబెట్టి పొద్దున నానబెట్టి సాయంత్రం. ఈ విధంగా ఒక 3 నెలలు కనుక చేసినట్టయితే కిడ్నీ సైజు పెరుగుతుంది. అంటే మూత్రపిండాల సైజు తగ్గింది అనుకునేవారు, అది మూత్రపిండం అనగా కిడ్నీ, ఈ మూత్రపిండాలు చితికిందని అంటారు. అలాంటి చితికిపోయిందని క్రమంగా ఇది తిరిగి వృద్ధి చెందుతుంది, అంటే డెవలప్ చేస్తుంది అన్నట్టు. అంటే కిడ్నీ సైజు పెరుగుతుంది. అప్పుడు మనకు ఆ ఫంక్షన్ అనేది తిరిగి మనకు ప్రారంభమవుతుంది. కాబట్టి కిడ్నీ క్రియాటిన్ తగ్గిపోతుంది, కిడ్నీ మనకు బాగా అవుతుంది.